ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతకంఠ 1830 ట్రాఫిక్ అండ్ వీడియోస్. ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఒక ఆడపిల్ల కోసం ట్రాఫిక్ ఏంటంటే పెళ్ళి చేయాలని తల్లికి తండ్రికి అనిపించింది. చదువుకునే అమ్మాయిని తీసుకెళ్ళి ఒక అబ్బాయి ముందర నుంచోబెట్టారు. నుంచిపోయాక పెళ్లి చూపులు అన్నీ అయిపోయాయి. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అసలు కట్నం కాడ వచ్చిన ట్రాఫిక్ ఈరోజు ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం. వచ్చేసాను తగ్గేదేలే. ప్రతి ఆడపిల్లకి తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకుంటారు. ఒక ఆడపిల్ల ఉంటే నిప్పులకుండే ఏదో వాళ్ళ గుండెల మీద ఏదో బరువు ఉన్నట్టు ఆ పిల్లకి ఇష్టం ఉండి లేకపోయినా కానీ వాళ్ళు బరువు వదలగొట్టుకోవడానికి పెళ్ళి అనే బంధంతో వెళ్తారు. ఎందుకంటే ఒక 14 సంవత్సరాల్లో చేసిన పెళ్ళే, ఒక 16లో చేసిన పెళ్ళి, 18 సంవత్సరాల్లో చేసిన పెళ్ళి, 20 అన్న పెళ్ళి, 30 అన్న పెళ్ళి, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు. అలాగే ఒక అమ్మాయికి పెళ్లి చూపులు అయిపోయి అమ్మాయికి అబ్బాయి నచ్చాడు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది. వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి మంచి చెడు అన్నీ నచ్చాయి. కట్నం విషయం మాట్లాడుకున్నాను. అమ్మాయికి 5 తులాల బంగారం, ఇంత కట్నము ఇవ్వాలని చెప్పాను. అన్నట్లకు ఓకే అన్నాడు. అబ్బాయికి చిన్న ప్రైవేట్ జాబ్ అవన్నీ చేస్తారని ఒప్పుకుంటే అమ్మాయి 10th చదువుతుంది కదా అన్నీ ఒప్పుకున్నారు. తర్వాత చదివించుకోకపోవడం మీ ఇష్టం అని చెప్పేసి పంపించేశారు. ఆ అమ్మాయికి ఏం తెలుసండి, ఒక 14-16 సంవత్సరాల అమ్మాయికి ఏం తెలుసు? పెళ్ళి అంటే పెళ్ళి. తల్లిదండ్రులు సరే అంటే సరే, నచ్చాడంటే నచ్చాడు, నచ్చలేదంటే నచ్చలేదు. తల్లిదండ్రులు బాధ్యులాగా ఒప్పేసుకున్నాక పెళ్లి టైం దగ్గరకు వచ్చే వదిలి దీనికి మొగుడు కావాల్సి వచ్చిందంట, ఇప్పుడే పెళ్ళి అని ఎగబడిపోతుందని సీరియల్ చూస్తూ, చేసే పనిని చూస్తూ, కుక్కని ఎంట పెట్టుకుని, పక్కింటి వాళ్ళు ఎంట పెట్టుకుని, పలాలోళ్ళు పిల్లకి పెళ్లి చేస్తే ఇలాగైంది అలాగైందని తిడుతుంటే కట్నం డబ్బులు దొరకకపోతే పిల్ల తప్ప తల్లిదండ్రులు తప్ప? మీరు సంపాదించే వరకు మీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవాల్సినవి, అంతేగాని ఆ పిల్లని అన్న రాని మాటలు అని తాగొచ్చి తండ్రి, పనికెళ్ళొచ్చి తల్లి అంటే ఆ పిల్ల ఎవరితో చెప్పుకుంటే తల్లిదండ్రులే అంటే బయట వాళ్ళతో చెప్పుకుంటే ఎంత లోకుగా చూస్తారు మీరేనని. ఎంత అనరాని మాటలు అంటే, అలాగంటే ఇలాగంటే, ఈ ఆడపిల్ల పుట్టిందంటే మగపిల్లడు పుట్టుంటే మాకు కలిసి వచ్చిందంటే దీనికి ఇంత కోపం ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంటుంది? మీకు కోపం ఎందుకు ఉండదు? వాళ్ళు అడిగినంత కట్నానికి మీరు ఒప్పుకున్నారు, వాళ్ళు అడిగినంత బంగారానికి మీరు ఒప్పుకున్నారు. పెళ్లి ఖర్చులకి మీకు బాగా డబ్బు అవసరం వచ్చింది. ఒక 2 డబ్బులు తక్కువ అవుతే అందరినీ అడిగారు, తయ్యానికి పుడతలేరు, పెళ్ళి ఆగిపోతుందేమో అని భయం, ఎవరు డబ్బులు ఇస్తారు. ఆ కోపం అంతా తీసుకొచ్చి పెళ్ళి కావాల్సిన పిల్ల మీద, పాడే పిల్ల మీద తిడుతుంటే ఆ పిల్ల మనసు ఎంత ఏదైనా పడతారో మీరు ఆలోచించలేరా? మీరు భార్యాభర్తలు కొట్టుకోండి, తిట్టుకోండి, అంతేగాని మీకు బాధ ఉంటుంది, ఉండకనే ఉండదు. కానీ ఆ బాధ పిల్ల ముందలు తిడితే నా వల్లే కదా నా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అనుకుందో ఏంటో. రోజు వాళ్ళ అమ్మ సీరియల్ చూస్తూ కుక్క మీద ఆమె దీనికి పెళ్ళి కావాలంట, మొగుడు కావాలంట, లేకపోతే లేచిపోతుందంటే అలా లేచిపోయారా, అలా లేచిపోయారు, వీళ్ళు పిన్నమ్మ కూతురు ఇలాగ, వీళ్ళు పెద్దమ్మ కూతురు ఇలాగ, వీళ్ళు మేనమ్మ కూతురు ఇలాగ అని తిడుతూ ఉండేది. ఈ పిల్ల ఆలోచించి మా అమ్మ మా నాన్న నా కోసమే కదా ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేనే లేకపోతే మా అమ్మ మా నాన్న సుఖంగా ఉంటాడు కదా అనుకుని ఏం లేదంట. పొద్దున్న వాళ్ళ నాన్న వ్యవసాయానికి వెళ్ళాడంట, వాళ్ళ అమ్మ సేల పనికి వెళ్ళిపోయిందంట. ఇంట్లో పని పూర్తి చేసి బట్టలు ఉతికేసానంట, గిన్నెలు తోమేసానంట, వాళ్ళ నాన్న వాళ్ళకి క్యారేజీలు అవన్నీ పెట్టాక ఇంట్లో పనులు అన్నీ చేసిందంట. వాళ్ళ అమ్మన్నారంటే పెళ్లి జాకెట్లకి ఆది ఇచ్చేసి రాపో అమ్మ టైలర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళని పెళ్లి జాకెట్లకి ఆది కూడా ఇచ్చేసినంట. మధ్యాహ్నం నుంచి చూసిన, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఎందుకు వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, వీళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, అలా ఇలా తిట్ట వాళ్ళ అమ్మ అన్నం తినేసి సేలోకి వెళ్ళిపోయిందంట. మరి బట్టలు అన్నీ మరకైతే మళ్ళీ సాయంత్రం పని కూడా చేసేసి వాళ్ళ అమ్మ నాన్నకి కొన్ని మెతుకులు వండేసి ఏమనుకుందో ఏంటో వెళ్ళి పుట్టారు కదా. అమ్మా నాన్న నీ పుట్టిన వల్ల నా కోసం మీరు ఏం అప్పులు చేయొద్దు, అమ్మా నాన్న నా పెళ్ళి కోసం మీరు టెన్షన్ పడొద్దు, నా వల్ల మీరు ఆలకాలు ఇలకాలు పట్టుకోవద్దు, నేను మీకు పుట్టకపోయి ఉంటే మీరు సుఖంగా బతుకున్నాను అమ్మ అంటారు. మీరు ఎవరి మీద తిట్టినా కానీ నన్నే తిట్టినారని నాకు అర్థమైంది. నాకు అంత ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి మిమ్మల్ని 10 మందికి కాలు పట్టుకునేలా నేను చూడలేనా అనేసి ఏం చేసినంట, ఊరిని పొలాల్లో కట్టిన మందు మింగేసి అమ్మాయి పడుకుంటే వాళ్ళ అమ్మ రాపలికి గిలగిల కొట్టుకుంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఈ అమ్మాయి మందు మింగేసింది ఇలాగంటే ఆ ఉత్తరం చూసి అలాగంటే, అమ్మ నేను మీ పెళ్ళి చేయలేక నేను తిట్టలేదమ్మా, మాకు డబ్బులు దొరకక కోపం మీద తిట్టానమ్మా, నన్ను క్షమించమ్మా ఇలాగంటే
ఇరుగు పొరుగు వారు డబ్బులు దొరకకపోతే పిల్లని తిడతావా, కుక్కల మీద సీరియల్ మీద వంకెట్టుకుని ఏ బిడ్డ అయితే భరిస్తుంది, మొగుడు కావాలని ఆ పిల్లల్ని. ఆ పిల్ల ఇప్పుడు 10వ తరగతి అవుతుంది కదా, పెళ్ళి క్యాన్సిల్ చేసేసుకుని చదివించానంట. అమ్మ నాకు ఒక్క మాట చెప్తాను విననని. ఆ పిల్ల బతికినంట, బతికితే అమ్మ ఒక్క మాట చెప్తే వినను. నాకు ఇప్పుడు 16 సంవత్సరాలు. నేను ఇంకా చదువుకుని జాబ్ చేశాక అప్పుడు మీ ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో, అప్పటి వరకు నా పెళ్ళి ఎత్తకనని. అమ్మాయి గవర్నమెంట్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసి మంచి జాబ్ వచ్చాక ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మాళ్ళ నాన్న చూసుకునేలాగా, వాళ్ళ అమ్మాళ్ళ నాన్నకి ఇంత డబ్బు బ్యాంకులో వేసి ఆ అమ్మాయికి ఉన్న గౌరవంగా అమ్మాయి సంపాదించి డిగ్రీ అయిపోయాక ఓ 3-4 సంవత్సరాలు కష్టపడి ఓ 2 ఎకరాల భూమి కొని, ఎకరం భూమి అమ్మాయిగా కట్టించి ఎకరం భూమి అది తల్లిదండ్రులకు ఉంచి మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయి చేసిన పనికి వాళ్ళ అమ్మ చూడిపోయిందంటే చచ్చిపోయేది. మీరు ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే చెయ్యండి, కానీ ఆడపిల్లల మీద కుక్కల మీద నక్కల మీద వంక పెట్టుకుని తిట్టకని అలా మనసు ఎంతో బాధపడాలి. ఆకలి చేయి కల ఆకలి పట్టుకుంటూ మనం ఏం చేయలేమండి. ఇది రియల్గా జరిగిన టాపిక్. ఆ లెటర్ చూసిన వాళ్ళ అమ్మకు బుద్ధి వచ్చింది. ఓకే, నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి కామెంట్ కూడా చేయండి. శాంతికంట టాపిక్. ఓకేనా, బాయ్.